జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు 127 నామినేషన్ దాఖలయ్యాయి. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24, నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24, నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కాటపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు బీజేపీ నేతలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ సంబంధించి నామినేషన్ చివరి ఘట్టం ఈ రోజుకి చేరుకుంది. అయితే ఇప్పటికే బీజేపీ యొక్క పార్టీకి సంబంధించిన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు వరకు కూడా 127 యొక్క నామినేషన్లు కూడా వేశారు. అయితే మొత్తానికి చూస్తే ఈరోజు మరిన్ని నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులతో పాటు నిరుద్యోగులకు సంబంధించి కూడా తాము కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నామినేషన్లు వేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు చాలామంది కూడా నామినేషన్లు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 127 యొక్క నామినేషన్ దాఖలు అంటే ఇప్పటికీ చాలా మంది నామినేషన్లు కూడా వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు యొక్క 24 గంటలకు సంబంధించి యొక్క నామినేషన్లో ఉపసంహరణ కూడా టైం ఇస్తారు. దాని తర్వాత 24వ తేదీన మాత్రం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు నవంబర్ 11వ తేదీన యొక్క ఎలక్షన్ ఉంటుంది. దాని తర్వాత 14వ తేదీన యొక్క కౌంటింగ్ ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అన్నీ కూడా ఇటు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇటు యొక్క చెకింగ్స్ కావచ్చు, అంతేకాకుండా స్క్వేర్ చెకింగ్ కావచ్చు, ఇలాంటి యొక్క అభ్యర్థుల సంబంధించి యొక్క ప్రచారం కావచ్చు, ఏ విధంగా కొనసాగుతున్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అధికారులు వారిపైన పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఈరోజు చాలా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు ఈరోజు ఇంకో 100 నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వివిధ యొక్క నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, దీనికి సంబంధించిన చాలా మంది కూడా తాము యొక్క నామినేషన్ కూడా వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే యొక్క షేక్పేట ఎంఆర్ఓ సంబంధించిన కార్యాలయం పూర్తిగా వాతావరణ సందడి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నామినేషన్లు వేయడానికి ఇక్కడ రావడంతో పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఒక నామినేషన్ వ్యక్తి ఎంబడి మొత్తం టోటల్ ఒక 5గురిని మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి చూస్తున్నాము. మిగతా వారు ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. ఎందుకంటే పూర్తిగా యొక్క 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి లోపలికి ఎవరిని కూడా పంపించే ఆసక్తి లేదని చెప్పి కూడా మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము యొక్క రేపు దీనికి సంబంధించి పూర్తిగా పరిశీలన ఉంటుంది. 24వ తేదీన ఉపసంహరణకు యొక్క దీనికి సంబంధించి ఛాన్స్ ఉంటుంది. అయితే 24వ తేదీన ఎంతమంది ఉపసంహరణకు చేసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు
ఇక మాగంటి సునీత మరొక సంబంధించి ఒక నామినేషన్ కూడా వేశారు. ఎందుకంటే మొదటి నామినేషన్ ఏదైనా తప్పులు ఉంటే మాత్రం దీనికి సంబంధించి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నామినేషన్ దాఖలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. దాని ప్రకారం కూడా దీనికి సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండా ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా మాత్రం నామినేషన్ల పరిశీలన దాని తర్వాత ఎన్ని నామినేషన్లు పూర్తిగా దీనికి సంబంధించి కొట్టివేస్తారు, అంతేకాకుండా కొన్ని ఉపసంహరించుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.